ఇక కొచ్చి తీరం టచ్ చేశారో ప్రాణాలు పోవడం ఖాయం. అక్కడి వాటర్ తీవ్ర విషతుల్యమైంది. దీంతో కేరళ కొచ్చి తీరంలో కేరళ అధికారులు అలర్ట్ అయ్యారు. రెడ్ అలర్ట్ ప్రకటించారు. సముద్రంలోకి ఎవ్వరూ వెళ్లొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులను కేరళ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కొచ్చి తీరంలో చమురు తెట్టును కట్టడి చేయడానికి నౌకాదళం, భారత తీర రక్షక దళం తీవ్రంగా శ్రమిస్తోంది. లీకైన చమురు తెట్టు గంటకు 3 కిలోమీటర్ల వేగంతో విస్తరిస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాల్షియం కార్బైడ్ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది సముద్రపు నీటితో చర్య జరిపి ప్రమాదకరమైన అసిటిలిన్ వాయువును తయారు చేస్తుందని అనుమానిస్తున్నారు. తీరానికి కనీసం 200 మీటర్ల దూరంలో ఉండాలని ప్రజలకు కేరళ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైన లైబీరియా నౌక నిన్న పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. దీంతో నౌకలోని 640 ఇంధన కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. నౌకలోని 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వీటి వల్ల కాలుష్యం ఏ మేరకు విస్తరించనుందన్న అంశంపై ఐసీజీ అంచనా వేస్తోంది. వాటి నుంచి చమురు, ప్రమాదకర రసాయనాలు భారీగా లీక్ కావడంతో కొచ్చి తీరం మొత్తం తీవ్ర విషమంగా మారింది. దీంతో ఇప్పటికే సముద్రంలోని చేపలు, పలు సముద్ర జీవులు చనిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం అందిస్తారు. ప్రణీత, కేవలం నీళ్లు మాత్రమే కాదు, గాలి కూడా అక్కడ విషతుల్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ని రకాల కెమికల్స్ అక్కడ నీటితో చర్య జరిపి అక్కడ ఒక విషపు గాలిని కూడా అవి వదులుతున్నట్లు తెలుస్తోంది. సో అధికారులు ఎలాంటి సొల్యూషన్ ని ఆలోచిస్తున్నారు? అయితే గత ఫ్రైడే రోజు స్టార్ట్ అయినటువంటి ఈ షిప్ ఆదివారం అంటే నిన్న కొచ్చి సరౌండింగ్స్లో మొత్తం కంప్లీట్గా మునిగిపోయినట్టు ఐసీజీ గుర్తించింది. సో ఆ షిప్లో ఉన్నటువంటి దాదాపు 24 మంది క్రూని అక్కడ ఉన్నటువంటి ఇండియన్ కోస్టల్ గార్డ్స్తో పాటు నేవీ అధికారులు మొత్తం 24 మందిని కూడా రెస్క్యూ చేశారు. సో ప్రజెంట్ ఆ షిప్లో ఉన్నటువంటి దాదాపు 600కు పైగా కంటైనర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కంటైనర్లు అన్నీ కూడా పూర్తిగా ప్రమాదకరపు మెటీరియల్ని క్యారీ చేసినటువంటి కంటైనర్సే. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కాల్షియం కార్బైడ్ ఉంది. సో ఈ కాల్షియం కార్బైడ్ కనుక సీ వాటర్లో కలిస్తే ఒక ప్రమాదకరమైనటువంటి గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది. సో దాన్ని పీలిస్తే కనుక ఎక్కువ సంఖ్యలో ప్రమాదం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదం చోటు చేసుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఇండియన్ కోస్టల్ గార్డ్స్ కావచ్చు, నేవీ సిబ్బంది కావచ్చు, ముఖ్యంగా కేరళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కావచ్చు, మొత్తం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మానిటర్ చేస్తున్నారు. ఆ కంటైనర్స్లో ఉన్నటువంటి ఆయిల్తో పాటు మొత్తం ఆ చమురు లీక్ కాకుండా ఉండేందుకు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ కంటైనర్స్ అన్నీ కూడా అటు టైం పెరిగే కొద్దీ అది రిమైనింగ్ పోర్ట్స్ వద్ద ఉన్నటువంటి సీ షోర్స్ దగ్గరికి వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంటైనర్స్ తిరువనంతపురం వద్ద ఉన్నటువంటి సీ షోర్ దగ్గరికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. సో వాటిల్లో ఎంతవరకు ఈ ప్రమాదకర రసాయనాలు ఉన్నాయనేటువంటి దానిపైన కూడా అధికారులు మానిటర్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కేరళలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని కేరళ ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. ముఖ్యంగా అక్కడికి ఉన్నటువంటి మత్స్యకారులకి సముద్రం వైపు వెళ్ళదూనేటువంటి ఒక రెడ్ అలర్ట్ని సైతం కేరళ ప్రభుత్వం జారీ చేస్తుంది.